సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా హిట్టా ఫట్టా ఈ విషయం పక్కన పెడితే అసలు రిలీజ్ సమయంలో జరిగినటువంటి గందరగోళం, ఒక వ్యక్తి మృతి చెందేటువంటి సందర్భం, అలానే సమాచారం ఇవ్వడంలో అనేక రకాల లోపాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు, వీటన్నిటిని బట్టి చూస్తే అసలు ఏం జరిగింది, దీనికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎవరిని బాధ్యులను చేయాల్సిన పరిస్థితి ఉంది చట్టపరంగా. సో ఈ అంశాలపైన విస్తృతమైనటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక సినిమా రిలీజ్ కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి అనే అంశానికి ఈరోజు సమాధానం ఎవరు చెప్తారు? దీన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అటు లీగల్ యాంగిల్లో, ఇటు సోషల్ యాంగిల్లో కూడా చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అంశానికి సంబంధించింది, దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మొదటి రోజు సినిమా చూడాలనేటువంటి కళ కావచ్చు, ఆశ కావచ్చు, అది పూర్తిగా ప్రాణాలు తీసేటువంటి స్థాయికి రావడం, అసలు ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ని? ఒక్కొక్కరిని బాధ్యులు చేస్తున్నారు. అసలు ఆ సినిమాకి ఆ టైంలో అర్ధరాత్రి పూట పిల్లలతో వెళ్ళడం ఏంటి అనేది ఒకవైపు చర్చ ఉంటే, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషను ఆ సినిమా బృందం అంతా కూడా థియేటర్కి వెళ్ళింది అనేది ఇంకొక చర్చ. అలానే పోలీసులు మాకు అసలు ఎవరో సమాచారం ఇవ్వలేదు, ఇన్సిడెంట్ జరిగినాక మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సో ఇందులో దోషం ఎవరిది, దోషి ఎవరు? ఒకటి, ఏది కూడా విపరీతమైన అభిమానం పెంచుకోకూడదు. ముందు నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, మీ బంధువులు, నీ దేశం గురించి ఆలోచించాలి. ఇది అతి అభిమానం కూడా చివరికి ప్రాణాలు సైతం. ఇప్పుడు ఈ రోజున రేవతి 39 సంవత్సరాల వయసులో ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకొక 3-4 దశాబ్దాలు బతకాల్సిన ఫ్యామిలీని చూసుకోవాలి. వాళ్ళ అబ్బాయి సీతేజ చావు బతుకుల్లో ఉన్నాడు, ఆమె అయితే తొక్కిసలాట్లో చనిపోయింది. కొడుకు పుష్ప అని పిలుచుకుంటారు. గత 20 రోజుల నుంచి సినిమా చూడాల్సిందే అంటున్నాడు. ప్రీమియర్ షో 9:30కి వేశారు, సంధ్య 70mm. ఎవరు తప్పు ఇక్కడ అంటే? ఏర్పాట్లు చేయకపోవటం థియేటర్ యాజమాన్యం తప్పు. నిర్మాతలు డబ్బుకే 1000 కోట్ల రూపాయలు ఈ సినిమా రాబట్టాలనుకున్నారు, హీరోకి 300 కోట్లు ఇచ్చారు, వాళ్ళు 300 కోట్లు సంపాదించుకోవాలనుకున్నారు. మరి మీ హీరో వచ్చేటప్పుడు ముందు ఇంటిమేషన్ కన్సల్ట్ అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా సినిమాలు చూస్తున్నాము. చాలా మంది రాజమౌళి లాంటి వాళ్ళు కూడా థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పర్టికులర్ విషయంలో ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుంది? డీవియేషన్స్ ఏమైనా జరిగినాయి? డెఫినెట్గా 100% డీవియేషన్ జరిగింది. ఇప్పుడు ఈ బృందం మీద అల్లు అర్జున్తో సహా ఆయన సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్ యాజమాన్యం పైన సెక్షన్ 105, సెక్షన్ 1181 పెట్టారంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్. సెక్షన్ 105 అంటే ఏంటి? ఇతరులు ప్రాణాలు సైతం చేయాలని కాదు, కానీ ప్రాణాలు కోల్పోయారు కానీ ఆ సెక్షన్ పెట్టారు. అంటే ఈ సెక్షన్ నోట్ అయితే ఎట్లా పోల్చారంటే, అప్పుడు 304 IPC సెక్షన్ పెట్టారు సల్మాన్ ఖాన్ విషయంలో. అంటే మనిషి చనిపోవడానికి కారణమయ్యాడని చెప్పేసి దాని అంత తీవ్రత దీంట్లో ఉంది. సెక్షన్ 105 యాక్సిడెంట్ కదా, అది గుద్దేసి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు అంటే అంత తీవ్రత 304కి ఎంత ఉందో ఈ 105 సెక్షన్ కూడా అదే ఉంటది. మనిషి చావాలని చనిపోవాలని చేయలా, కానీ అంత విపత్కరమైన పరిస్థితులకు దారి తీసింది అనేది ఆ సెక్షన్. ఇక 118 అనేది 118(1) అనేది వీళ్ళల్లో గాయపడటానికి కాదు, అత్యంత ప్రమాదమైన పరిస్థితికి తీసుకొచ్చారనేది ఇంక్లూడ్ చేసే సెక్షన్స్. ఈ 2 సెక్షన్లు రుజువైతే కనుక 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. మరి ఇంత తీవ్రమైన నేరం ఒక మనిషి చావుకి కారణమైందంటే, ఇప్పుడు 1000 కోట్ల సినిమా కలెక్షన్ చేసిన హీరో 300 కోట్లు తీసుకున్నా, నిర్మాతలు జీవితాంతం వెంటాడుతుంది కదా. 1000 కోట్లు ఇచ్చిన మనిషి ప్రాణం వస్తుందా చెప్పండి? అసలు వాళ్ళకి కూడా జీవితాంతం సినిమా సందర్భంలో ఒక చిన్న పసిపిల్లాడు, అతని పరిస్థితి ఎలా ఉందో ఇంకా క్లారిటీ లేదు, తల్లి చనిపోయింది. ఇది జీవితాంతం ఆ కుటుంబాన్ని వెంటాడేటువంటి అంశం. అలాగే వీళ్ళ సినిమా యూనిట్కి కూడా అది జీవితాంతం బాధించేటువంటి సందర్భం. అంతే కదండి. ఇప్పుడు భర్త భాస్కర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా చనిపోవడానికి కారణం ఇది పరిస్థితి అని చెప్పి. వాళ్ళు కేసు నమోదు చేశారు. డీసీపీ గారు ఏమంటున్నారు, ఇది నిర్లక్ష్యంగా మాకు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదని చెక్కడపల్లి సినిమా యూనిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఆయన సెక్యూరిటీ ఇవ్వాలా, థియేటర్ యాజమాన్యం ఇవ్వాలా. ఇవ్వకపోతే ఎవరు తప్పు? ఒకసారి ఇవ్వలేదు. సరే, మీరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏమన్నా బౌన్సర్లుగానే ఏమన్నా పెట్టారా? అది లేదు. 9 గంటల 30 నిమిషాలకు ప్రీమియర్ షో. అంటే రిలీజ్ 5వ తారీఖు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లో. ముందంటే 4వ తారీఖు 9 పర్మిషన్ తీసుకుని వేశారు తెలంగాణ ప్రభుత్వం. 9:30కు వాళ్ళు ఆన్లైన్లో ప్రీమియర్ షోకి బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న వాళ్ళు రావటం వాళ్ళు తప్పేం కాదు కదా. 9:15కి లోపల థియేటర్లోకి వెళ్ళే సమయంలో మ్యాటర్ ఆఫ్ 5 minutesలో థియేటర్లోకి వెళ్ళేవాళ్ళు. అదే సమయంలో క్లిస్టర్ వాటర్ నుంచి ఈయన ఎంటర్ అయ్యి ఓపెన్ టాప్ జీబ్లో అందరినీ ఇచ్చేస్తా
ఏం రాజకీయాలు కానీ ట్రై చేస్తున్నాడా అంటే అల్లు అర్జున్? అంటే ఇప్పుడు మరి అర్థం కావట్లా. అదే. అలా చెయ్యి ఊపుతా వస్తే విపరీతమైన జనం థియేటర్లో ఉండాలి కూడా బయటకు వచ్చారు. ఆ తొక్కిసలాట్లో అమాయకురాయలైన రేవతి ఎందుకు చనిపోవాలా? తన కొడుకు కోరిక కదా, 20 రోజుల నుంచి జరుగుతున్నారు, ఇంట్లో పుష్పాన్ని పిలుచుకుంటున్న అల్లు అర్జున్ అభిమాని కానీ ఆమె థియేటర్లో 5 నిమిషాలు వెళ్లాల్సిన ఆమె 5 నిమిషాల్లో మీరు బయటకు వచ్చే సమయంలో ఆయన చూడటానికి వచ్చటం, అభివాదం చేయటం, ఆయన వస్తున్నాడు, ఎవరిది తప్పు ఇక్కడ? భలే అమాయకురాలైన రేవతి బలైపోయింది కదా. వాళ్ళ కొడుకు కోరిక కోసం, కొడుకు కూడా చావు బతుకుల మీద 72 గంటలు అయితే కానీ మేము చెప్పలేమని కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కదా. ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరు ఓదార్పు విషయంలో కూడా ఎవరు కనీసం నిర్మాతలు లేట్ చేశారు. ఏదో ఒక లెటర్, ఒక నోట్ రిలీజ్ చేశారు, ఎవరు పోయి పరామర్శించిన పరిస్థితి లేదు, లేదా అట్లీస్ట్ వైద్యం బాధ్యత మాది అని చెప్పే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు వీళ్ళు 1500 టికెట్లు అమ్ముకుంటే వెళ్ళి మనం సినిమా చూడాలి పిచ్చోళ్ళలాగా, అంతే కదండి. అట్లాంటి వ్యవస్థలో ఉంటే కనీసం బాధ వాళ్ళ సంఘీభావం కూడా తెలపలేని పరిస్థితుల్లో నిర్మాతలు కానీ నటులు కానీ ఉంటే ఎలా ఈ ఇష్యూని చూడాలి? లీగల్ ఆస్పెక్ట్లో జరిగేటువంటి ప్రక్రియని మళ్ళీ డబ్బున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎట్లయినా కానీ దాన్ని అడ్డుకునేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. వాళ్ళకి తగ్గట్టుగా లాయర్లను పెట్టుకొని కాంప్రమైజ్ చేసుకో. కానీ ఒకటి సార్, మనిషి చనిపోతే ఇది ఎవరు తీసుకురాలేరు, ఆ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మీరు డబ్బులు, మీరు 100 కోట్లు 1000 కోట్లకి మీరు వెళ్ళిపోతారు, నేషనల్ అవార్డ్స్ వస్తాయి, మరి ఆ ప్రాణం ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు శ్రీదేవి పరిస్థితి ఏంది, చనిపోయిన రేవతి పరిస్థితి ఏంది, వాళ్ళ భర్త భాస్కర్ పరిస్థితి ఏంది, ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఎక్కడో దిల్సుఖ్ నగర్ నుంచి మొత్తం దిల్సుఖ్ నగర్ నుంచి వాళ్ళు క్రాస్ రోడ్స్ వచ్చి సంధ్యా థియేటర్లకు చేస్తున్నారంటే మీరు మీ యొక్క పబ్లిసిటీ కోసం మీరు వస్తారు, బాగానే ఉంది. బలైపోయింది ఎవరు ఇక్కడ? అమాయకులైనాయి కదా. ఏదైనా కానీ అభిమానులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శృతి మించి అభిమానం ఎవరిని పెంచుకోకూడదు. ముందు నీ కుటుంబం కంటే గొప్పది కదా, గొప్ప కాదు కదా. ఇందులో అభిమానానికి సంబంధించిన దోషం కంటే కూడా నిర్వహణ లోపం 100%. నేను పూర్తిగా ఇచ్చేస్తా, ఏకీపిస్తున్నాను సార్ కేశవ్ గారు మీరు చెప్పిన మాటలో. ఎవరైనా కానీ వీళ్ళు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని అందరూ కోరుకుంటారు. మీరు అన్నట్టు ఇది ఎంటర్టైన్మెంట్ సాధనమే. 3 గంటల్లో హ్యాపీగా కొద్ది రిలీఫ్ కోసం సినిమాకి వెళ్తాను తప్పితే ప్రాణాలని కోల్పోవటానికి వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫస్ట్ ప్రయత్నం పర్మిషన్స్ ఇచ్చారు 15 రోజులు ఈ సినిమాకి డబ్బులు రావడానికి. 1200-1500 టికెట్లకి పర్మిషన్ ఇచ్చారు. స్పెషల్ షోలకి, ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు లేని విధంగా. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో ఒక్క రోజులో 20 షోలు వేశారు. అది రికార్డు. ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి దేశం ఒక్క రోజే 250 కోట్లు కలెక్షన్ వచ్చేసింది సార్. 12,500 ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. కొంచెం హీరో ఎలివేషన్ బాగుంది. మీరు 4 చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, పాట్నా చేశారు, తమిళనాడు చేశారు, ముంబైలో చేశారు, తర్వాత కేరళలో చేశారు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ మనిషికి చనిపోయిన రేవతిని ఎవరు తీసుకొస్తారు? ఓదార్పు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కదా, తీసుకురావడం అనేది. కాబట్టి సక్సెస్ మీటింగ్లు పెట్టుకుంటారు, సినిమా కలెక్షన్స్ చెప్పుకుంటారు. ఈ అన్నిటి మధ్య సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించుకోవాలా. మనిషి పోయిన ప్రాణం తిరిగి రాదు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మీరు పర్మిషన్స్ ఇచ్చే క్రమంలో ఇటువంటి వాటిలో మీద దృష్టి పెట్టాలా. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు. యాజమాన్యం సెక్యూరిటీ వల్ల సరే పోలీసులు మీకు సమాచారం ఇవ్వలేదు, మరి మీకు మీ వెనక అలాగే వదిలేం కదా. పోలీసులు కూడా ఇప్పుడు అక్కడ లోకల్ గా ఒక థియేటర్ లో ఫస్ట్ ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి షో జరుగుతుందంటే అబ్జర్వేషన్ ఉండాలి కదా. అబ్జర్వేషన్ లేదు, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు. అబ్జర్వేషన్ అంటే 4-5 ఉండొచ్చు అండి. ఇప్పుడు హీరో వస్తున్నారు, కనీసం ఒక 50 మంది సిబ్బంది, బందోబస్తు సిబ్బందిని పెడతారనమాట. మీరు ఈ కనీసం అది లేకపోతే చివరికి మీరైనా మీ హీరోకి సెక్యూరిటీ ఉంది కదా బౌన్సర్లు, మరి థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ కల్పించాలి కదా. ఇప్పుడు అమాయకులను 5 నిమిషాలు గడిస్తే లోపలికి వెళ్ళే ఆమె వాళ్ళ కొడుకు, ఇప్పుడు ఆమె చనిపోయింది, కొడుకు చావు బతుకులు ఉన్నాయంటే కారణం ఎవరు? వ్యవస్థలో లోపాలను ఇది గుణపాఠం. మరి ఇంకొక సంఘటన ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు ఇండస్ట్రీకి ఉంటుంది, అటు ప్రభుత్వానికి ఉంటుంది. పోలీసులకు పాత్ర, పోలీసులు పర్మిషన్ ఇస్తే 50 మంది సెక్యూరిటీ ఉంటే ఆ కంట్రోల్ చేసేవాళ్ళు, అది అక్కడ లేదు, ఎటు పరిస్థితిలో లేదు. కాబట్టి అభిమానులకు కూడా ఉంటది ఈ హద్దు మీరిన అభిమానం పెట్టుకుంటే సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది సినిమా అనేది ఒక వ్యసనం కాకూడదు, సరదా అవ్వచ్చు కానీ వ్యసనం మాత్రం ఎప్పటికీ కాకూడదు. మొదటి రోజే చూడాలి, మొదటి షోనే చూడాలి అనేటువంటి వెంపర్లాటలో ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అనేది అభిమానులు, వాళ్ళ కుటుంబాలు ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. మరోవైపు సినిమా థియేటర్ల దగ్గర భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనేటువంటి ఒక కొత్త చర్చని ఈ ఇన్సిడెంట్ లేవనెత్తింది. అలానే అల్లు అర్జున్ ఆయన టీము కనీస సమాచారం లేకుండా ఈ టూర్కి వెళ్ళడం, అంటే ఒక రకంగా ఈ పర్యటన చేయడం, ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళడం అనేది అన్నిటికీ కారణం అవుతున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సినిమా యూనిట్, ముఖ్యంగా నిర్మాతలు, హీరో పైన కూడా ఉంటుందనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వాదన.
కాబట్టి ఇది ఒక గుణపాఠంగా స్వీకరించి అందరూ ఆలోచించి తీసుకోవాల్సినటువంటి యాంగిల్స్ ఇందులో చాలా ఉన్నాయి. అలానే లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక ఒక హత్యా నేరంతో సమానంగా కనిపించేటువంటి సెక్షన్లు పోలీసులు బుక్ చేశారు. ఫర్దర్గా ఇది ఎలా ముందుకు ప్రొసీడ్ అవుతుందో చూడాలని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.